వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, ప్యూర్ సోల్ మీద వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కర్మ స్పీడ్గా కొడుతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా, దీని గురించి ఏంటో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తానండి. ఓకేనా, ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ప్యూర్ సోల్ మీద వాళ్ళు నెగిటివ్ యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళకి కర్మ స్పీడ్గా కొడుతుంది. డబుల్ కన్ఫర్మేషన్ అండి. చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా, వేగంగా మీకు వచ్చే ఏదైతే గుడ్ న్యూస్ రావాలని ఉందో, ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ అండి. మీ హార్ట్ బ్రేక్ చేయాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి, మిమ్మల్ని ఏడిపించాలి అని అనుకుంటున్న వారికి స్పీడ్గా ఆఫర్ వస్తున్నట్టుగా వాళ్ళ కర్మ వాళ్ళకి వస్తుందంటండి. వేగంగా, చాలా వేగంగా అంటే వాయు వేగంగా వస్తుందంట. అండ్ డబ్బులు ఇచ్చి మీరు చేసుకుంటున్న పనిని, చేయబోయే పనిని బాధ పెట్టాలి. అండ్ మీరు చేస్తున్నారు ఏదైతే సెలబ్రేషన్లో ఉన్నారో దాని మీద వర్క్ ఆన్ చేసి మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళకి దారి లేదు, బాధ పెట్టలేరు కూడా. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఒక పర్సన్ అండి, ఓల్డ్ పర్సన్ స్టక్ చేయలేడు అని కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. అండ్ అవకాశంగా తీసుకొని ఏదైతే మీ వెనకాల అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుంటున్నా కూడా వాళ్ళు కట్ చేయలేరు. మీ సెలబ్రేషన్ని వాళ్ళు కట్ చేయలేరు, మీ పనిని వాళ్ళు ఆపలేరు, ఏ రకంగా కూడా ఆపలేరు. అండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనే తలకిందులు అయిపోయిందండి. వాళ్ళు ఎంత మీ ముందు కవరప్ చేసుకున్నా సరే వాళ్ళ పనే తలకిందులు అయిపోయింది అని ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ నిజాలు బయటికి రాకూడదు అనుకుంటున్నారు కానీ అది జరగదు. బ్యాక్ స్టాంప్ వేస్తున్నారు అన్న విషయం అనేది ఖచ్చితంగా తెలుస్తుందంట. ఎవరికి తెలియాలో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుందంట, తెలియకుండా ఆపలేరంట. అలాగే మిమ్మల్ని తప్పించడానికి చూస్తున్నారని, మీరు చేస్తున్న పనులు ఆపడానికి చూస్తున్నారని, మీరు ఏదో మొదలు పెట్టుకుంటే దానికి పెండింగులు పెట్టడం, కావాలని ఇలా చేస్తుండడం వల్ల 2కి 4 ఇంతలు పెరుగుతుందే తప్ప పని ప్రస్తుతం జరగట్లేదంటే ఆగిపోయిందని కాదండి. ఓకేనా, మిమ్మల్ని బాధపడడానికి డివైన్ వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. న్యూ బిగినింగ్ని వాళ్ళు కట్ చేయలేరండి. 2 బ్యాలెన్స్ అన్నిటిలో బ్యాలెన్స్ అయిపోతారండి. అండ్ వాళ్ళు ఆపుతున్నారంటే దానికి మించే వస్తుందని అర్థం. ఎస్, న్యూ బిగినింగ్ని ఆపలేరు అని క్లియర్గా చెప్పేస్తున్నారండి. మీరు ఏదో పనిని చేస్తుంటే ఎవరు ఆపుతున్నారని అనుకుంటుండొచ్చు, జరగట్లేదని. ఛాన్సే లేదండి, మీకు కనిపిస్తలేదు కానీ జస్ట్ నియర్ ఫ్యూచర్లో జరుగుతుంది. ఓకేనా, అండ్ వాళ్ళు ఎన్ని మనీ రొటేషన్ చేసుకుంటూ డబ్బులు చేతిలో తిప్పుతూ వేరే వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ఏంటి అంటే డార్క్ యాక్టివిటీస్ మీ మీద చేస్తున్నారంట, మీ ఫ్యామిలీ మీద చేస్తున్నారంట. గొడవలు పెట్టుకునేలాగా, వాళ్ళని చూస్తే కోపం వచ్చేలాగా, కావాలని మీరే వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకునేలాగా. 0303 ఎందుకంటే మీరు సెలబ్రేషన్లో హ్యాపీగా ఉన్నారు కదా, సో దానిని అవకాశంగా తీసుకోవడానికి అవకాశాలు, దారులు వెతుకుంటున్నారంట. కానీ మొత్తం మిస్సింగ్ కన్ఫర్మేషన్ అండి, డబల్ కన్ఫర్మేషన్. మిస్సింగ్ 5 4 9 మంది 10 హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ మీద ఫాలో అవుతున్నారంట. అవకాశంగా తీసుకొని స్పైయింగ్ చేస్తున్నారనమాట. అవకాశాలు వెతుక్కుంటున్నారు, అంతే. వెతుక్కోవడమే గాలిలో తప్ప వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరని ఏంజల్స్ కన్ఫర్మ్ ఇచ్చేసారండి. కంగ్రాచులేషన్స్, జడ్జిమెంట్ ఇచ్చారండి. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. మీ జోలికి వచ్చి అవకాశంగా తీసుకోవడానికి చూస్తే మీ ఎనర్జీ సన్లా ఉంది, అదే జస్టిస్. మీరు ఎలా ఉండాలో అలా ఖచ్చితంగా ఉంటారు అని చెప్తున్నారండి. అండ్ ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా, యు ఆర్ రెడీ. మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో దానికి మీరు రెడీ అండి. అండ్ రీకన్సిడర్ చేసుకోండి. ఓకేనా, మీరు ఏదో పని చేద్దాం అనుకుంటున్నారు కదా, దాన్ని ఇంకోసారి ఆలోచించుకోండి. హెల్త్ మీద కూడా ఫోకస్ చేయండి అని చెప్తున్నారండి. అలాగే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు ఏదో విషయంలో ఇంకో వేరే వాళ్ళని అడగట్లేదంటే అడగండి, ఎక్కడ ఆగొద్దు, అడుగుతూ వెళ్ళండి. వాళ్ళు చేస్తున్నారని ఎదురు చూస్తే ఆగిపోవద్దు. అండ్ హెల్ప్ఫుల్ పీపుల్స్ చాలా ఉన్నారు మీ చుట్టూ. సో ఓకేనా, సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, అడగండి, తెలుసుకోండి అని చెప్తున్నారు. అండ్ ఎస్, జరుగుద్దా జరగదా? ఎస్ జరుగుతుంది. కట్టుకుంటారా లేదా? కట్టుకుంటారు. కొనుక్కుంటారా లేదా? కొనుక్కుంటారు. జాబ్ వస్తుందా లేదా? వస్తుంది. ఎస్, 4 పక్కాగా స్టెబిలిటీ కన్ఫామ్ అని చెప్తున్నారండి. అండ్ రికవరీ అయిపోతారు. ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, హెడ్ఏక్స్ అండ్ సరౌండింగ్స్లో కొంచెం నెగిటివ్ వైబ్స్ ఉన్నాయో క్లెన్స్ చేసుకోండి. ఓకేనా, అవి కూడా మీకు
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కాదు, అదంతా ఒక ఇల్యూషన్, ఒక డ్రామా. లేని దాన్ని ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంతే. వాళ్ళు అనుకుంది అక్కడ ఏమీ జరగట్లేదు, జరగదు కూడా. ఇది డివైన్ డిసిజన్, ఓకేనా? మీరు ఆ భ్రమలోంచి బయటకు వచ్చేయండి, అదంతా నటన. ఇయర్ ఫ్రమ్ నౌ అసలు ఇది మీకు మ్యాటరే కాదంటండి. ఇప్పుడు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఇయర్ తర్వాత వాళ్ళు ఉండరు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రజెంట్ వాళ్ళ విషయంలో అది అనవసరం అని చెప్తున్నారండి. లుక్ ఫర్ ఏ సైన్ కోసం చూడండి. అలాగే మీకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అండ్ ఎలా ఉండాలి, ఏ పని చేస్తే ఫాస్ట్గా జరుగుతుంది, ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఈ విధంగా ప్రతి విషయంలోనికి మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఏంజల్స్ని అడగండి, వాళ్ళు మీకు సైన్స్ ఇస్తారంట. అండ్ మీకు ఏదైనా విషయం ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఏంజల్స్ని రిక్వెస్ట్ చేయండి, గ్రాటిట్యూడ్ చూపించండి. ఖచ్చితంగా దానివల్ల గ్రాటిట్యూడ్ అనేది చాలా పెద్ద మ్యాజిక్ వర్డ్ అండి, ఓకేనా? అది మనం ఎన్నిసార్లు పలికితే అంతా కూడా పాజిటివిటీ అనేది మన సరౌండింగ్స్లో ఉంటుంది. మనకున్న వాటిని, మన చుట్టూ ఉన్న వాటిని మనకు వాల్యూ ఇస్తున్నాము అంటే అది ఇంకా 10 రెట్లు పెరుగుతుంది అని అర్థం, ఓకేనా? అండ్ మీరు చేస్తున్న పనిలో న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా కాకుండా కొత్తగా ఏదైనా ఆలోచించండి అని చెప్తున్నారండి. మీ లైఫ్లో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఆన్ ద వేలో వస్తుందంటే ఆల్రెడీ చాలామంది వాళ్ళ పార్ట్నర్ని కూడా మీట్ అయ్యారండి. మీ విషయంలో ఏ రకంగా కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా? మీ లైఫ్ ఎలా అయితే అనుకుంటున్నారో అలాగే ఉంటుంది. అండ్ వచ్చిన పీపుల్స్ ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. ఎవరు మీకు అడ్డు కాదు, జస్ట్ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంటర్టైన్ అవ్వండి, నవ్వేసి ఊరుకోండి, లేదంటే అసలు పట్టించుకోవద్దు. నన్ను అడిగితే అసలు పట్టించుకోవద్దనే చెప్తాను, ఓకేనా? అండ్ ట్రస్ట్, డివైన్ మీద నమ్మకం ఉంచండి, ఓకేనా? వాళ్ళు మీకు 24/7 మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, మీ వెనకాల చేసే కుట్రల్ని చూస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి కనిపించకుండా ఎవ్వరు ఏమీ చేయలేరండి, ఓకేనా? ఎవరు ఎంతో దాక్కున్నా సరే టైంకి వెళ్ళా అన్నీ బయటకు వచ్చేస్తాయి. అండ్ కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్తున్నారండి, ఓకేనా? అండ్ నో బీ అసెప్టివ్, ఏదైనా సరే అసెప్టివ్గా ఉండండి, సరేనా? ఏదైనా సరే తీసుకోవడానికి రెడీగా ఉండండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, మీ లైఫ్లో బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయంట, ఓకేనా? అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి ఖచ్చితంగా సైన్స్ అడగండి అండ్ అబ్జర్వ్ చేయండి అండ్ గ్రాటిట్యూడ్ చూపించండి. ఖచ్చితంగా వీడియో రూపంలోనో ఇంకో విధంగానో రీడింగ్ రూపంలోనో ఏదో ఒక రకంగా మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. అండ్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ చేయండి. అండ్ మీకు డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అనేది పెట్టానండి, చెక్ చేయండి. మీ లైఫ్లో పని జరుగుతుందా లేదా అని మీరు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది అని కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీరు అనుకున్న పని మొదలు పెడతారంట, ఓకేనా? చాలా వరకు కంప్లీట్ కూడా అయిపోతుంది. అండ్ పాస్ట్ పీపుల్స్, పాస్ట్ పనుల నుంచి లెట్ గో అయిపోయింది. అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు, దానివల్ల ఆలోచించడం కూడా వృధా, ఓకేనా? కాంప్రమైజ్ అయిపోయింది పాస్ట్ విషయంలో, అలా అసలు మీకు మ్యాటరే కాదు. అండ్ వాళ్ళందరూ కూడా ఒకళ్ళు సైడ్కి వెళ్ళిపోతున్నారు అని ఏంజల్స్ చెప్తుందండి. యాక్చువల్ సైడ్కి వెళ్ళిపోవట్లేదు, ఏంజల్సే వాళ్ళందరినీ కూడా పక్కకి పంపించేస్తున్నారు, ఓకేనా? మీకు ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం టైం వెయిట్ చేసి దాని గురించి బాగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి అని చెప్తున్నారండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.